శాస్త్రములు. భగవాన్ కొత్త హాలుకు వచ్చిన వెనుక లోగడ కూర్చుంటూ ఉన్న హాలులో లైబ్రరీ పెట్టడానికి నిశ్చయించుకుని పెద్ద పెద్ద బీరువాలు చేయిస్తూ ఆ లైబ్రరీ పని గోవిందరాజు సుబ్బారావు గారు చూసేట్టు, వెంకటరత్నం సదా భగవాన్ సేవలో ఉండేట్టు సర్వాధికారి నియమించారు. లోగడ తాను చూస్తున్న ఆ పనంతా సుబ్బారావు గారికి అప్పగించి మొన్న మధ్యాహ్నం 3 గంటలకు కొత్త హాల్లో స్థిమితంగా కూర్చున్నాడు వెంకటరత్నం. భగవాన్ గోశాల వైపు వెళ్ళి వస్తూ ఆ లైబ్రరీ కోసం చేసే బీర్వాలు, పాత హాలులో కాలు పెట్టకుండా ఉన్న పుస్తకాలు చూసి ఈ హాల్లోకి వచ్చారు. సోఫా మీద కూర్చుంటూ వెంకటరత్నాన్ని చూసి, ఏమో అసిస్టెంట్ లైబ్రరీయన్, ఏం ఛార్జ్ అంతా అప్పగించేసావా అన్నారు. అవునన్నారు అతను. భగవాన్ అతని మనసులో ఉన్న కించను పోగొట్టే నిమిత్తం అనునయిస్తూ, శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారకం అన్నారు పెద్దలు. అవి దరిచేర్చవు. శాస్త్ర పఠనం, పాండిత్యం, కీర్తి భోగదాయకాలే కాని ముముక్షువుకు కావలసిన ముక్తి సాధకమైన చిత్తశాంతికి వినాశకరాలే. బియ్యాన్ని గ్రహించి పొట్టను వదిలినట్టు ముముక్షువు శాస్త్రసారం ఎరిగి ధ్యాన విరోధమైన శాస్త్ర పఠనం వదిలేయాలి. పెద్ద పెద్ద బీరువాలు నిండుకొని ఎన్నో గ్రంథాలుంటాయి. ఎన్నెన్ని చదవగలరు? ఎన్నో మతాలు, ఎన్నెన్నో గ్రంథాలు. ఒక్కొక్క మతానికి చెందిన గ్రంథాలు చదివేందుకే జీవితకాలం సరిపోదు. ఇక ఆచరణ ఎప్పుడు చదివిన కొద్దీ చదవాలనే ఉంటుంది. అందుకు గల ఫలితం చదివిన వారితో చర్చిస్తూ కాలయాపనం చేయడమే కానీ కడతేరనియ్యవు. నేను ఇక్కడికి వచ్చిన వెనుక 2 ఏళ్ల వరకు ఏ గ్రంథాలు చూశాను, ఏ వేదాంత చర్చలు విన్నానో కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఉండడం తప్ప అని సెలవిచ్చారు. అంతకు ముందే వచ్చి కూర్చున్న నూతనులకు రందుకొని, స్వామి దయచేసి నా మనసుకు ఆ నెమ్మదిని అనుగ్రహించాలన్నారు. భగవాన్ చిరునవ్వుతో, ఓహో అలాగా, ముందు మనసు అంటే ఏంటో విచారించండి. అలా విచారిస్తే మనస్సు అనేది లేకుండా పోతుంది. ఉండేది నెమ్మదియే. నెమ్మదనేది సదా ఉండేది అని అప్పుడు తెలుస్తుంది. వేదాలను మొదట శాంతితో ప్రారంభించి శాంతితో ముగిస్తారు. ఇక్కడ నిత్యం పారాయణ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చేసినా శాంతి 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 అనడం తప్ప దాని అర్థం తెలుసుకుందామని యోచించరు. అర్థం తెలుసుకుంటే శాంతితో ఆరంభించి శాంతితో ముగిసేది మధ్యలో కూడా శాంతిప్రదంగానే ఉంటుంది. అందుకని అవి ఎట్టి స్థితిలో ఆరంభించాలంటే నెమ్మదిగల మనస్థితితో ఆరంభించాలి. దీన్నే శంకరాచార్యుల వారు ఆత్మబోధలో సాధనను రామాయణంగా చెబుతూ జ్ఞానిని ఆత్మరామునిగా, సీతను శాంతిగా వర్ణించారు అని సెలవిచ్చారు. తీర్థ్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్తో హ్యాత్మారామో విరాజతే అన్న శ్లోకమే కదా అన్నాడు వెంకటరత్నం. అవునన్నారు భగవాన్. ఈ మధ్యనే భగవాన్ దర్శనార్థం వచ్చి వెళ్లే వారొకరు నిన్ను నాకు ఒక జాబు రాశారు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన వెనక ధ్యానంలో ఏదో జ్యోతి కనిపిస్తోందిట, నాదము వినపడుతోందిట. అదేమో తెలియలేదు. భగవానుతో మనవి చేసి ఏమన్నది రాయండని ఉందందులో అన్నాడు వెంకటరత్నం. సరిపోయింది. జ్యోతి కనిపించినా నాదం వినిపించినా చూసేవాడు వినేవాడు ఉండాలి కదా. వాడెవడని చూడమను. పైవాటి వివరాలను గురించి చింతించకూడదు. చూచేవాడెవడని విచారింపనారంభించినా వాటిని గురించిన తలంపే పోతుంది. అవి వచ్చినా పోయినా లక్ష్యం ఉండదు. తాను లేక అవి లేవు. తన్ను గూర్చి ఎవరికీ సందేహం లేదు కదా. అటువంటి నిశ్చయమైన తన్ను వదిలి వాటిని గురించి సందేహాలు, ఆ సందేహాలు తీర్చుకునేందుకు పలు ప్రయాసలు. సందేహించేవాడిని సందేహించమనన్నారు భగవాన్. అన్ని అనుభవాలు నేనెవడననే విచారణ చేత మట్టమైతే సాధనకు శాస్త్రాలే అవసరం లేదా అన్నాడు రత్నం. అవును, శాస్త్రాలు చదివితే పండితులతో చర్చించి సంతసించవచ్చునే కానీ సాధనలో అంతకంటే ప్రమేయం లేదు. తలపు వచ్చినంత వరకు ఎవరికి వస్తున్నదని వివరించు. దీనికి మురుపు మౌనం. ఎచ్చట చూచుటకు వినుటకు తనకన్నా అన్యమైనది ఏది లేదో అదే బ్రహ్మం, అదే ఆత్మ, అదే తాను అన్నారు భగవాన్. అద్వైత దృష్టి గురించి చెప్తూ ఈ మధ్య ఆంధ్రులొకరు వచ్చి తెలుగులో గజేంద్ర మోక్షం కథను గురించి ప్రస్తావిస్తూ పోతన భాగవతంలోని ముఖ్యమైన పద్యాలు కొన్ని చదివి ఆ గజేంద్రునికి కలిగిన సాక్షాత్కారాన్ని గురించి భగవాన్ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. భగవాన్ చిరునవ్వుతో, ఇదిగో చూడండి, తన రక్షణ నిమిత్తం కదా గజేంద్రుడు ప్రార్థించింది. ఇప్పుడు మీరు చదివిన పద్యాల్లోనే భావము, దోషము, రూపము, కర్మము, నాశము, గుణము మొదలైనవి లేనివాడని కలడందు అన్ని దిశలనన్నీ చెప్పి ఉన్నదే. అంటే సర్వత్వ పరమాత్మయే గోచరిస్తోంది. ఇక బాధించేదెవరు, బాధింపబడేదెవరు? ఆ విషయం అంత పరిపూర్ణంగా ఉంటే ఎక్కడో వైకుంఠంలో కోట వెలుపల తోటలో ఉండి ఊడిపడ్డారట. అదంతా భావన మాత్రం కాక మరేంటి? సాక్షాత్కారంట, కారం ఏదో ఒకటి అని సెలవిచ్చారు. అయితే సాక్షాత్కారాలన్నీ భావన మాత్రమేనా అన్నారు ఆ భక్తులు. ద్వైత దృష్టికి సాక్షాత్కారం కానీ అద్వైత దృష్టికి అన్నీ భావన మాత్రాలే అని సెలవిచ్చారు భగవాన్.
కొంతకాలం కిందట యాత్రార్థులైన కొందరు ఆంధ్రులు వచ్చి కొన్నాళ్ళున్నారు ఇక్కడ. వారిలో ఒక స్త్రీ భద్రాద్రి రామదాసు కీర్తనలు అప్పుడప్పుడు హాలులో పాడుతూ వచ్చింది. ఒకనాడు ఇక్ష్వాకు కుల తిలక అన్న కీర్తన పాడింది. ఆ కీర్తనలో అవి చేయించాను, ఇవి చేయించాను, అంతైంది ఇంతైంది అన్నవన్నీ అయిన వెనుక కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తే రామచంద్ర నీవు కొలుగుచూ తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర అని పాడేసరికి భగవాన్ మా వైపు చూసి అవన్నీ కావాలని వారన్నారా? అంతా తమ సంకల్పమే కదా, వారిని ఎందుకు తిట్టడం అని సెలవిచ్చి చిరునవ్వు నవ్వారు. తిట్టినా దేవుణ్ణే తిట్టాలన్నారు కదా అన్నారు ఒక భక్తులు. అది సరేలేండి, అప్పరు కూడా ఒక చోట ఇదే విధంగా నిందాస్తుతి చేశారు. అంటే మృదువుగా తిట్టారు. దానికేమి కానీ అది చేయించాను ఇది చేయించానంటారు. చేయించేందుకు తానెవరు? వారిని విడిచి తాను ఒకడున్నాడు కాబోలన్నారు భగవాన్. భగవంతుడు భక్తుడు అని అనుకున్నంత వరకు అది ఉండేదేగా అన్నాడు ఆ భక్తుడు. అదే ద్వైత దృష్టిలో ఉన్నంత వరకు అంతే. అద్వైత దృష్టిలో ఇదంతా ఉండదు. నీవే నేను, నేనే నీవుగా అయినప్పుడు ఇక చేసేదెవరు, చేయించేదెవరికి అని సెలవిచ్చారు భగవాన్. దాన్నే పరాభక్తి అంటారా అన్నారు భక్తులు. అని తల ఊపి ఊరుకున్నారు భగవాన్. భావబలంబుచే భావనాతీత భావస్థితి మనలు పరభక్తి అని చెప్పారు.